క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయం వేళ వందనాలు చెల్లించుకుంటూ దేవుని నుంచి శుభాలు కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఫలముల వలన దేవునికి వచ్చే ప్రతిఫలం. ఫలములు అనగానే పళ్ళు. దేవుడు భూమి మీద తొలి మానవుడైన ఆదామును కలుగు చేసినప్పుడు ఆయనకు తోట వేశాడు తూర్పున, ఏదేను దాని పేరు. ఆ తోటలో ఆదాము కొరకు ఫలవృక్షాలను ఒలిపించాడు ఆయన. అప్పటికి ఇంకా ఆదాము పొరపాటు చేయలేదు, తన భార్యతో కూడా ఉన్నాడు. దేవుడు వారిని పిలిచి వారితో ఏమన్నాడంటే, నాయన, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తిను నాన్న అని చెప్పన్నాడు. ఎందుకు? అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు, తింటే చనిపోతావయ్యా అని చెప్పన్నాడు. అంటే దేవుడు తొలిమానవుడికి ఫ్రూట్స్, ఫలాలను ఇచ్చాడు. నిజంగా అవి ఎంత మంచివి అంటే నేటికి కూడా రోజుకొక డాక్టర్, ఎవరైనా మంచి డాక్టర్ అయితే, ఒక ఫిజిషియన్, ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఏమంటాడో తెలుసా అండి? రోజుకొక పండు, ఎనీ ఫ్రూట్ ఒకటి తినాలటండి. ఇక ఒక సేయింగ్ కూడా ఉంది, ఒక సామెత ఏంటంటే, అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే అని ఉంది. అంటే రోజుకొక యాపిల్ తింటేట అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరతే ఉండదంట. అంటే ఒక ఫలములో ఎంత ప్రయోజనం మనిషికి ఉంటుంది. పళ్ళు దేవుడు తొలిమానవుడికి అవే ఇచ్చాడు, అంతేగాని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఏమండి, తోటకూరలు, దోసకాయలు, ఇవన్నీ కదా, అవి కూరలు వండుకోవడానికి ఇచ్చాడు. తర్వాత తప్పు చేసిన తర్వాత, గెంటేసిన తర్వాత, నాన్న నువ్వు మంట వెలిగించుకో, పొయ్యి పెట్టుకో, ఎందుకంటే నువ్వు ఏదేం తోటలో కదా ఉన్నావు, ఈ తోటలో నీకు అన్ని పళ్ళే, నువ్వేం కష్టపడి సేద్యం చేయవలసిన అవసరం లేదు నాయన, నువ్వు వరిని పండించవలసిన పని లేదు. ఏమండి, మరి ఈరోజు మనిషి ఆహారం కోసం ఏదైతే నేలను దున్ని సేద్యం చేసి పండిస్తున్నాడో ఆ కష్టం అంతా ఏమీ లేదు నాయన, నీళ్లు పెట్టు అంతే, మొక్కలకు నీళ్లు పెట్టుకో, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అన్నీ నువ్వు డైరెక్ట్గా తెంపుకొని తినడమే నీ పని. అంటే మన ఆది తల్లికి వంట లేదండి, ఎంత భాగ్యం. ఆడవాళ్ళకి వంట అంటేనే చిరాకు. ఇప్పుడు ఇలా వంట తిని గిన్నెలు కడిగే లోపే రాత్రికి ఏం వండాలి అని ఆలోచిస్తుంటారు. మళ్ళీ రాత్రికి తినగానే మళ్ళీ రేపు ఉదయం ఏం వండాలి, ఎందుకంటే అది పెద్ద మెంటల్ స్ట్రగుల్. రోజు వండిన ఆకుకూర, కాయగూర వండితే భర్తతో పెద్ద చికాకు. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ దోసకాయ వండుతావు, మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ నువ్వు ఆకుకూరలే వండుతావు. అటువంటి టెన్షన్లు ఏమో ఆవిడకి లేవు. ఆకలేసిందా, ఎన్ని చెట్లు, ద్రాక్ష పళ్ళు కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, ఏమండి, యాపిల్ పళ్ళు కావచ్చు, సీతాఫలాలు కావచ్చు, ఈరోజు మనం చెప్పుకునే మన భాషలో చాలా ఉన్నాయండి. ఎన్నో వెరైటీల పళ్ళు దేవుడు చేశాడు. నిజంగా వాటి వల్ల శరీరానికి వచ్చే ఆరోగ్యం చాలా గొప్పదండి. ఒక విధంగా మనిషి నిగారింపుగా కనబడాలంటే అండి, ఎవరైతే రోజుకు ఒక ఫ్రూట్ తింటారో, ఎవరైతే ఎక్కువగా పళ్ళను ఆస్వాదిస్తారో, ఏమండి, వారిప్పుడు ఆరోగ్యం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈరోజు మనం చేసుకునే ఈ ఆహారాల్లోనేనండి మొత్తం అంతా. మనం వరిని పండించుకుంటున్నాం, కానీ ఆ వరిని పండించుకోవటం వల్ల ఎన్నిసార్లు మనం పాలిష్ పెట్టేస్తున్నాం సన్న బియ్యం కోసం. ఆ పైనున్న ఆ ఫైబర్ అంతా తీసేసి ఆ పొట్టు, అదే మంచిదండి. మన పేగులకు ఫైబర్ అనేది చాలా మంచిది. ఎంత మీరు పీచు పదార్థం తింటే మీ పేగులు అంత ఆరోగ్యదాయకంగా ఉంటాయి. మీ సిస్టమ్ బాగుందంటే ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ కూడా రాదు. ఈ షుగర్ ఎందుకు వస్తుంటుంది అంటే లో ఫైబర్ డైట్ అంటారు దాన్ని.
ఎక్కువ కార్బ్స్ తినడం వల్ల, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా మనుషులందరూ కూడా ఇదిగోండి ఈ డయాబెటీస్ వ్యాధిని బారిన పడుతుంటారు. ఇక ఈ నూనె సంబంధించిన పదార్థాలన్నీ తినడం వల్ల మరి అందరికీ కూడా ఈరోజు బీపీలు, చిన్న వయసులోనే వాళ్ళకి హైపర్ టెన్షన్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది, గుండె సంబంధిత వ్యాధులు. ఈ వంటలలో ఈ ఊడ్పులు, ఈ మాడ్పులు ఉంటారు చూసారు. కొంతమందికి అయితే అండి ఈ మధ్య చికెన్లో కూడా ఏమొచ్చేటంటే స్మోకీ చికెన్ అటండి. స్మోకీ చికెన్ అంటే ఏంటంటే బాగా ఈ బొగ్గుల మీద పెట్టి కాలుస్తారు చూసారా, ఆ ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ అట. అంటే పొగలు వచ్చేస్తే ఆ పొగవాసన, మామూలుగా వంటల్లోనూ పొగ వస్తేనే, సాంబార్లో పొగవాసన వచ్చింది అనుకోండి, మనం తింటామా? బాబోయ్ తినలేం. కూరల్లో పొగవాసన వచ్చింది అనుకోండి, ఎంత ఇబ్బంది. కానీ ఈరోజు ప్రజలు ఎలా మారిపోయారంటే మాకు పొగవాసన కావాలి అంటే పొగలేసి మాకు ఇవ్వండి అని, స్మోకీ ఫ్లేవర్ కావాలటండి. నిజంగా ఎంత హానికరమో తెలుసా అండి. అవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. ఏదైనా మాడిన దానిని తినటం వల్ల, ఎండిన దానిని తినటం వల్ల మొట్టమొదటి శరీరానికి వచ్చే అతిపెద్ద భయంకరమైన ప్రాణాంతక రోగం క్యాన్సర్. అదేనండి. ఆ క్యాన్సర్ జబ్బులు మీ శరీరంలో మొదలవుతాయి. అంటే ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ తినడం వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల, జంక్ ఫుడ్స్ తినడం వల్ల, వీటన్నిటి వల్ల ప్రమాదం. కానీ పళ్ళు చూడండి, ప్రతి పండులోనూ దేవుడు ఎంత రిచ్ ఫైబర్ పెట్టాడంటే, పీచు పదార్థం. కొన్ని సందర్భాలు అయితే మనం కడుక్కొని తొక్కతో తినేయచ్చు. ఇప్పుడు అనుకోండి అంత కల్తీ అండి, అంత కల్తీ ఆహారం. రంగులు వేసేస్తున్నారండి, ఆహారానికి రంగులు వేస్తున్నారండి. లోపల పుచ్చకాయలో రంగు రావడం కోసం చెప్పి సూదులతో ఇంజక్షన్లు ఇస్తున్నారండి పేషెంట్కి ఇచ్చినట్లుగా. అవేమో చూస్తే కోసి మనకి ఆడేలాగా అమ్ముతాడు. ఏమంటే చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి, నేను ముక్క కోసి చూపిస్తాడు, మనకి ఎర్రగా ఉంటుంది. మనకి ఆహా అయితే ఎంత ఎర్రగా ఉందంటే ఎంత తీగా ఉందో అని మనం అనుకుంటాం. ఏమండి తీరాది కొనుక్కొని తినేసరికి చప్పగా ఉంటుందండి, వగరుగా ఉంటుంది, తీపే ఉండదు. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్, కృత్రిమంగా మనిషి అన్నిటినీ కూడా తన వ్యాపార లాభాల కోసం ఇదిగో ఈ ప్రయోగాలన్నీ చేసి మనుషులకు అది ప్రాణాంతకంగా మార్చేస్తున్నారండి. రంగులు ఇకపోతే అండి ఈ యాపిల్స్ కానీ కొన్ని వాటి మీద ఏంటంటే ఇటు ఒకలాంటి వ్యాక్స్ లాంటిది రాస్తున్నాడు, కొవ్వు పదార్థం. మా బావమరిది విలియం గారు చూపించారండి, చాకు తీసుకొచ్చి ఇలా గోకాడండి యాపిల్ని. అబ్బా నిగనిగలాడుతుందండి, యాపిల్ ఎంత బాగుందో అనుకున్నాం. అది కడిగేసినా పోదండి, మీరు నీటిలో కడిగితే వ్యాక్స్ పోదండి, షైనీగా ఉండడం కోసం. అందుకే చాకుతోని దాని మీద గోకండి, గీరండి. అప్పుడు ఏమొస్తుంది తెలుసండి, తెల్లటి పొర, కొవ్వొత్తుకు వచ్చినట్టు పొర ఎలాగ వస్తుంది చూసారా, అలాంటి పొర వస్తుందండి. అంటే దాన్ని ఏం చేస్తున్నారనమాట, చూడగానే మన కళ్ళకు ఆకర్షణీయంగా కనబడాలని ఇదిగోండి ఇటువంటి కృత్రిమ విధానాలలో మరి వీటన్నిటిని ఆహార పదార్థాలకు ఇలాంటి మేకప్లు చేయటం వల్ల ఏమైపోతుందో తెలుసండి, అది మనం తినటం వల్ల మన శరీరంలోకి వెళ్ళిపోయి సరికొత్త కొత్త రోగాలు మనుషులకి ముంచుకొస్తున్నాయండి, ప్రాణాంతకమైనవి. నిజంగా ఒకనాడు దేవుడు ఎంత చక్కటి ఫలాలు దేవుడు ఇచ్చాడంటే, నాయన కూర మొక్కలన్నీ నేను ఇచ్చాను, అవి మేకలే తింటాయిలే, అవన్నీ తింటాయిలే, నువ్వు మాత్రం హ్యాపీగా నువ్వు పళ్ళు తిన్నాయన అని చెప్పి ఎంత చక్కటి వాతావరణాన్ని ఏదైనా తోటలో దేవుడు ఇచ్చాడు. ఫలములు పళ్ళు అవి నిజంగా ఎక్కువగా తీసుకున్న వాళ్ళండి తొందరగా వయసు మీద పడదండి. తొందరగా అంటే వాళ్ళు వృద్ధాప్య దశకు చేరుతున్నా వాడు చర్మం, మనమేంటి ఏది పడితే ముఖాలకి ఆ క్రీములు ఈ క్రీములు రకరకాలు వచ్చేసాయి కదండి. సోషల్ మీడియా ఇప్పితే చాలు, మీ ముఖానికి అది రాసుకోండి ఇది పూసుకోండి అని చెప్తుంటాడు. అన్నీ అమ్ముకోవడమే, అన్నీ ఆన్లైన్ అమ్మకాలే. మనకి ఏది కనబడితే అదంతా మ్యాజిక్. అది వీడియోలు నీకు చూపిస్తారని ఇలా రాయటం తెలిపోయిపోవడం వెంటనే. మీరు కానీ పొరపాటు కొన్నారనుకోండి, చర్మకు సంబంధిత భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చి చాలా ప్రమాదకరమైన స్కిన్ క్యాన్సర్స్ అంటారు, చర్మ సంబంధిత క్యాన్సర్లు. కనుక ఏదైనా డాక్టర్స్ అప్రూవ్డ్, దేశం అప్రూవ్ చేయాలి ఒక మందుని, ఒక మెడిసిన్ ధృవీకరించాలి, ఓకే ఇది ప్రజలు వాడచ్చు. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తారు చాలా వాటి మీద, చేసి అప్పుడు ఇది వాడచ్చు, ప్రజలు దీన్ని వినియోగించవచ్చు అని వాళ్ళు చెబుతారు. కనుక అలాంటివి మనం పాటించకుండా ఏదో చూసి మోసపోయి మనం వాటన్నిటి జోలికి వెళ్ళాం అనుకోండి, చాలా ప్రమాదం కొని తెచ్చుకుంటాం. ఏమండి మనిషి తయారు చేసిన దేనిలోనైనా కల్తీ ఉంటుంది. పళ్ళు
దేవుడు డైరెక్ట్గా చేసిన క్రియేషన్, సృష్టిని మనం ఆస్వాదిస్తే అండి డైరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే అది తండ్రి వలన తయారు చేయబడినవి. ఏ పండైనా దానికి మరలా నువ్వు కిందనేవో నైట్రేట్లు ఫాస్ఫేట్లు కొట్టేసి అవన్నీ చేస్తే మనం ఏం చేయదు. కానీ మనిషికి అతని జ్ఞానం ఎక్కువైపోయి చివరికి వాటిని కూడా హానికరంగా మార్చేస్తున్నాడు. పళ్ళు కూడా ఏమంటే ఒకప్పుడు మామిడి పళ్ళు అనేసరికి నా చిన్ననాడు చక్కగా గడ్డిలో మగ్గబెట్టి మామిడి పళ్ళు ఇచ్చేవారండి. అవి ఎంత తీయగా ఉండేవో. ఇప్పుడేంటండి ఆ కార్బేటో ఏదో వేస్తారండి, అది జల్లుతారు అనుకుంటాం, దాని మీద తెల్లటి పిండిలాగా ఉంటుందండి అది. అంతేనండి, కొద్ది కాలంలోనే మామిడి పళ్ళన్నీ కూడా ఎర్రగా పసుపుగా మారిపోయి రంగు వచ్చేస్తాయి. మనం అనుకుంటా పళ్ళు ఎంత పళ్ళు అయిపోయా చాలా బాగున్నదని మనం అనుకుంటాం, కానీ దాని ఒరిజినల్ సహజత్వం, దాని టేస్ట్ మొత్తంగా పోతుందండి. మనిషి కృత్రిమం చేస్తున్నాడు, కానీ దేవుడు ప్రకృతిలో ప్రతిదాన్ని స్వచ్ఛంగా చేశాడు. కనుక ఎక్కువగా మీ పిల్లలకు కూడా చాలామంది బయటికి వెళ్తే ఈ చెత్తా చెదారాలన్నీ కొనుక్కొని వస్తుంటారు పిల్లలకి. ఏంటి ఏమండి, ఈ కారాలు, హాట్లు, అవి ఇవి అన్నీ, అంటే నూనెతో వేపినవి. దయచేసి లేస్ ప్యాకెట్లు అంటారు, అవి చాలా ప్రమాదం అండి. అసలు అవి తినకూడదు నన్ను అడిగితే. ఏమంది పిల్లలు కూడా అలాగే అలవాటుపడిపోయారు. మామూలుగా ఆడికి యాపిల్ పండు కొనిస్తే తిన్నాడు, మరి ఏం కావాలి, కరకరలాడే ఆ లేస్ తింటేనే కానీ ఆడికి తిన్నట్టుగా మనశ్శాంతి ఉండదు పిల్లలకి. అంటే అలాగ వాళ్ళు హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయారు, దానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. కనుక మంచి అలవాటు ఏంటంటే మీ పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. పళ్ళు, ఏదో ఒక పండు, అది ద్రాక్ష పండు, దానిమ్మ పండు, వాటి వల్ల ఎన్ని ప్రయోజనాలంటే నిజంగా పళ్ళు తినటం వల్ల అండి చాలా రకాలైన క్యాన్సర్లు మీ శరీరానికి రాకుండా దేవుడే నియంత్రిస్తున్నాడు అవి తినటం వల్ల. ఏమండి, డ్రాగన్ ఫ్రూట్ అని ఈ మధ్యన అమ్ముతున్న చూసారు, ఎర్రగా ఉంటుంటుంది. అవి నిజంగా క్యాన్సర్ కణాలు పుట్టకుండా చాలా వరకు అది ఫైట్ చేస్తాయండి. మీకు తెలియకుండానే మీ శరీరంలో అవి నివారిస్తూ ఉంటాయి అన్నమాట. అవే కాదు, నీకు కివీ కావచ్చు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అవకాడోస్ కానీ. ఏమంటే ఈ సర్వికల్ క్యాన్సర్, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే ఈ గర్భాశయ సంబంధిత వ్యాధులు, అవి రాకుండా ఉండాలంటే అవకాడో అని ఉంటుంది. ఏమండి, అది సేమ్ స్త్రీ గర్భం టైప్లోనే ఉంటుంది, అది ఆ షేప్లోనే ఉంటుంది. అది చాలా మంచివండి. అంటే మనం ఇంతకాలంగా వాటికి అలవాటు పడిపోయాం, కానీ నిజంగా ఫలాలకు కానీ మనం అలవాటు పడగలిగితే, దేవుడు చెప్పినట్లుగా ఫలాలు కానీ మనం తినగలిగితే, ఏమండి నిరభ్యంతరంగా తినవచ్చునానంటే దేవుడు, నాన్న అభ్యంతర పడొద్దురా నువ్వు. ఆ మాటలోని అర్థం ఏంటి, నువ్వు తినడానికి అభ్యంతరమే వద్దు, చక్కగా తిను. దాని నిండా రిచ్ ఫైబర్ పెట్టాను ఆయన, పీచు పదార్థం పెట్టాను ఆయన, తిను. ఆ తింటే నీ కడుపు పేగులన్నీ శుభ్రపడతాయి, నీ రక్తం చాలా బాగుంటుంది. రక్తం బాగుందంటే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకంటే రక్తమే అవయవాలన్నిటికీ వెళ్ళి శక్తినిచ్చేది, స్వస్థతనిచ్చేది రక్తమే మనిషి దేహంలో. కనుక బ్లడ్ బాగోవాలంటే ఎక్కువ దానింపళ్ళు తినండి, క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, ఇటువంటి సంబంధితవన్నిటి కూడా మీరు తినండి. అంటే దేవుడు ప్రకృతిలో చేసినవి ఏవైనా డైరెక్ట్గా తినండి. మనిషి కృత్రిమంగా తయారు చేసినవన్నీ కూడా సెకండరీ, పక్కన పెట్టేయండి, అవి హానికరం. అయితే ఈ ఫలాలన్నీ దేవుడు చేసి మనిషికి ఇచ్చాడట, తిను నాయనా నువ్వు బాగా తిను అని. ఎందుకు ఆ ఫలాల కోసం దేవుడు ఇచ్చాడు? చివరికి మనిషి అలాగా తప్పు చేశాడు, దేవుని వ్యతిరేకించాడు, కృత్రిమానికి అలవాటు పడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఇంకా వీళ్ళకి ఎన్ని ఫలాలు ఇచ్చినా ఆఖరికి మన కళ్ళ ముందున బజారులో దొరికే, మార్కెట్లో దొరికేవి కూడా కృత్రిమం అయిపోతున్నాయి. ఇంకా దేవుడు ఆలోచించిన ఆయన ఇంకా లాభం లేదురా, శరీరపరంగా మీరు ఇంకా ఏవి తిన్నా అవన్నీ రోగకారకాలుగా మారిపోతున్నాయి, అవన్నీ ప్రమాదానికి దారితీస్తున్నాయి. కనుక ఇక మీదట మీ నుంచి నేను మీకు ఏమో మీరు బాగుండడానికి మంచి ఫలములు నేను ఇచ్చాను, మరి ఇప్పుడు మీ నుంచి నాకు ఫలములు కావాలి. అంటే ఫలములు అని ఎందుకు పిలిచాడు, ఫలములు కావాలని ఎందుకు కోరుకున్నాడు చూద్దాం. ఒక మాట చూద్దాం, దేవుడు రాయించిన కొన్ని మాటలు చూద్దామండి. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, పౌలు రోమిలకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అంటున్నాడు. చూడండి, ఫలమా? ఫలము అంటే ఏంటి?
మంచి భాషలో ఫలము అంటారు, అంటే కొంచెం ఖరీదైన భాష. మన భాషలో పండు అంటారు దాన్ని. ఏమండి, వాడుక భాషలో పళ్ళు అంటాం, మనం పండ్లు అంటాం. పళ్ళు అంటే ఈ పళ్ళు, పండ్లు అంటే ఫలములు అని అర్థం, ఫ్రూట్స్ అని అర్థం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఏమంటున్నాడు? పరిశుద్ధత. మీరు పాపము నుండి విమోచింపబడి, మనంతా నేరస్తులం కదండి, మన తలంపులు కూడా కల్తీ అయిపోయి, మన దేహంలో చేసే క్రియలు కూడా కల్తీ అయిపోయి, ఈ కల్తీ అయిపోయిన క్రియల నుంచి దేవుడికి ఏమొస్తున్నాయంటే, ఏమండి ఏమొస్తున్నాయంటే, ఒక మాట చదువుకొని వద్దామా? ఒక మాట చదువుకొని వద్దాం. లోపల నుంచి ఏమొస్తున్నాయో చెప్పండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి. ఒక చెట్టు మంచిదైతే ఆ చెట్టుకు పూసిన పండు కూడా, ఫలము కూడా మంచిది అవుతుంది. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దాని పండు వలన తెలియబడును. అంటే ఒక చెట్టు మంచిదా కాదా తెలియాలి అంటే పండుని దేవుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. చెప్పండి, మీకు చెబుతున్నాడు. ఫలమును తీసుకున్నాడు. నేను చేసిన ఈ ప్రకృతిలో దాని స్వభావం మీకు తెలియాలి అంటే ఒకసారి దానికి పూసిన లేదా దానికి కాసిన కాయను మీరు తినండి, తెలుస్తుంది. కానీ ఈరోజు మనిషి కొరకు దేవుడు ఎన్నో ఫలాలను చేశాడు. నిజంగా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అండి, ఎన్ని రంగురంగుల ఫలాలు, దొంతులుగా, కొన్ని అయితే అందంగా గుత్తులుగా పేర్చి, త్రికోణాకారంలోని గుండ్రంగా పేర్చి మార్కెట్లో ఎంత అందంగా పెడతారండి. అది చూడగానే ఆహా, ఇన్ని రంగులతో దేవుడు చేశాడా, ఇన్ని పళ్ళు చేశాడా దేవుడు మనుషుల కోసం. అవును, ఇన్ని ఫలాలు దేవుడు చేశాడు. ఇంచుమించు 2000 రకాలు ఉన్నాయటండి. 2000 రకాల పళ్ళే. ఒక యాపిల్ రకంలోనే ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయటండి? 7500 రకాల యాపిల్సా? గ్రీన్ యాపిల్ అంటారు, ఏమండి, రాయల్ గల యాపిల్ అంటారు, కాశ్మీరీ యాపిల్ అంటారు, ఇవన్నీ రకరకాల జాతులు. సిమ్లా యాపిల్స్ అంటారు. ఏమండి, యాపిల్లోనే ఎన్ని రకాల జాతులు చూసారా? అంటే ఇన్ని రకాల పళ్ళును దేవుడు చేయటం వెనక ఉన్న ఆలోచన ఏంటంటే, నాయన మీరంతా ఆరోగ్యంగా ఉండాలిరా, పళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారు నాయన, పళ్ళు తినండి. మీరు పళ్ళు తిని ఏం చేయాలి? నేను ఇచ్చాను ఆహారం మీకోసం, నేను కష్టపడి చేశాను మీకు, ఇవన్నీ నిరభ్యంతరంగా తినండి. తిని మీరేం చేయాలి? నా కోసం మరి ఫలించాలి కదా. మీరు నా కోసం పళ్ళు కాయరా? నా కోసం మంచి ఫలాలు మీరు ఇవ్వరా? ఏమండి, దేవుడు పళ్ళు ఎందుకు ఇచ్చాడు మనకి? నువ్వు బాగా పళ్ళు ఊడిపోయినంత వరకు పళ్ళని తిని, ఊరి మీద ఉన్న పళ్ళని, ఏమండి, ఆ తర్వాత కాటికి పోయి చావడానికా? దేవుడు పెట్టుబడి పెట్టి నీకోసం ఇన్ని రకాలు, వేల రకాలు పళ్ళులోనే ఇన్ని వేల రకాలు అంటే ఇక తిను పదార్థాల్లో ఎన్ని లక్షల రకాలు చేశాడండి ఆయన. కేవలం బెత్తెడు నాలిక సుఖం కోసం, రుచి కోసం మన తండ్రి మనల్ని ప్రేమించిన విధానం, ఐటమ్స్, వెరైటీలు. పెళ్ళిళ్ళు, గొప్ప గొప్ప పెళ్ళిళ్ళు ఎలా చెప్పుకుంటాం? ఏమండి, ఈ పెళ్ళిళ్ళలోని 150 రకాలండి వెరైటీలు. ఏంటి 150? ఢిల్లీలో చూశానండి. ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ వెళ్ళేటప్పుడు ఇంచుమించు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం ఎన్ని పెట్టాడు. ఎందుకంటే ఆయన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళ అమ్మాయి వివాహానికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ. నువ్వు ప్లేటు పట్టుకుని అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నా ఈ పెద్ద బూర్ల గంపలాగా తయారైపోతుంది ప్లేటు. అంటే గొప్ప, ఇన్ని రకాలు పెట్టారు. ఎందుకంటే మరి ఆయన ఎంపీ గారు పెడతారు. ఏమండి, మరి దేవుడు తన పిల్లలకి ఎన్ని రకాలు పెట్టాడండి. ఇన్ని వేల రకాలు దేవుడు మనిషికి వడ్డించాడు ఆహారంగా. వీటన్నిటిని మనుషులు అనుభవిస్తున్నారు, అన్నిటిని నిరభ్యంతరంగా తింటున్నారు. కానీ వాళ్ళ నుంచి రావలసిన, దేవునికి ఇవ్వవలసిన ఫలములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చదువుదాం అన్నమాట. రోమపత్రిక 6:22 వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అంటే మీకు ఏం పండు కావాలి? ఇప్పుడు మీకు ఏ పండు, మీ నుంచి ఏ పండు రావాలి? పరిశుద్ధత, పవిత్రత.
అంటే పరిశుద్ధత అంటే ఎలాంటి పరిశుద్ధత అని మీరు అనుకుంటున్నారు? మనం పాపం చేయకుండా ఉండే పరిశుద్ధత కాదు. ఆల్రెడీ పైన చెప్పేశాడు, ఏమైనా పాపము నుండి విమోచింపబడి, అంటే ఆల్రెడీ బాగా నేరస్తులమై, ఏమండి, దోషులంగా మారి ఎన్నో భయంకరమైన పాపకార్యాలు మనం చేస్తే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విమోచించి, ఏమండి, తన ప్రభు కుమారుడైన క్రీస్తు రక్తము వల్ల మనం కడిగితే మనం పరిశుద్ధులుగా మారాం. అలా పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అదేనటండి దేవుడికి నచ్చిన మంచి ఒక రుచి కలిగిన ఫ్రూట్, ఒక మంచి పండు. అంటే యేసుప్రభువుని దానంగా మనకిచ్చి, యేసుప్రభువుని బలిగా మన కోసం దానం చేసి మనందరినీ ఎలా మలిచారటండి? ఒక మంచి నిగనిగలాడే రుచికరమైన ఒక చక్కటి పండుగా దేవుడు మిమ్మల్ని మలిచాడట. పండు. అప్పుడప్పుడు పేర్లు పెట్టుకోరే పండు అని పేరు పెడతాం. మన పిల్లలకే పండు. మన దగ్గర కూడా ఒక పండు ఉందండి, ఏమండి. అంటే దేవుడు పండుగా మనల్ని చేశాడు. ఎవరి కోసం? ఆయన ఆస్వాదించటం కోసం, ఏమండి. చివరికి మీకు ఇచ్చే బహుమానాలు, వాటిని ఏమని పిలిచాడు? గర్భ కానుక అన్నాడా, గర్భ ఫలం అన్నాడా? అంటే మీ కడుపులో నుంచి పండు వస్తుందట. ఏంటో పండు? నా పండు అది. అది నేను చేసుకున్న పండు. నిజంగా పుట్టిన పిల్లలు ఎంత బాగుంటారండి. వాళ్ళు బొగ్గలు, ఏమండి, వాళ్ళు బోసి నవ్వులు ఎర్రగా పుడతారండి. తర్వాత కరిగైపోయినా అయిపోవచ్చు, కానీ పుట్టడం మాత్రం నాని 9 కడుపులు లోనుండి వస్తారేమో బయటికి, ఏమండి. ఓ ఎర్రగా దొండపండులాగా వస్తారండి బయట. మనమంతా అలా వచ్చిన వాళ్ళమే. అంటే చక్కటి పండు. ఆ పండుకి ఏ లోపం లేదు, ఏ దోషం లేదు, ఏ కల్మషం లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, కపటం లేదు, మాయ లేదు. ఎంత స్వచ్ఛమైన పండుగ దేవుడు చేశాడు. మరి ఎదుగుతూ పండు ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది పండు, ఏమండి. పళ్ళన్నీ కుళ్ళిపోయిన పళ్ళే. మార్కెట్లో దేవుడికి ఈరోజు తన దగ్గరకు వచ్చిన పళ్ళులో 850 కోట్లకు పైగా పళ్ళుంటే గర్భఫలాలు. ఈ పళ్ళులో అన్నీ పుచ్చిపోయిన పళ్ళే, అన్నీ పుచ్చిపోయిన పళ్ళు. ఆ కొద్ది పళ్ళైనా నన్ను నమ్మిన పళ్ళు క్రైస్తవులు అనుకుంటే ఆ పళ్ళు మాత్రం అన్ని మంచి పళ్ళు ఏంటి చెప్పండి? 450 కోట్ల మంది క్రైస్తవులు అత్యధికంగా ఉండొచ్చండి. 400 కోట్ల మంది సకానికి పైగా వీళ్ళు ఉన్నారు. సరే, పోనీ ఈ పళ్ళన్నీ మంచివా? అబ్బే, ఎందుకంటే సత్యం తెలియని వాళ్ళు. అందులో ఏవో కొన్ని వందలు వేలలోని సత్యాన్ని తెలుసుకున్న పళ్ళు ఉన్నారు. అందులో ఆ పళ్ళు, మీరు కూడా ఆ పళ్ళు ఉన్నారు. కానీ ఈ పళ్ళులో కూడా పుచ్చులు ఉన్నాయండి. ఎలాంటి పుచ్చులు? అన్నీ మనసులో పొట్ట విప్పు చూస్తే మేలిం పండ్లు అడ్డలట. మనం సామెత చెప్పారు కదా, మేలిమి పండు చూడు, మేడి పండు చూడు, ఆహా మేలిమిగా ఉంటుందట, దానికి పొట్ట చింపితే ఉంటుంది అంటే వేల 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 పురుగులు, ఏమండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, చాలా చాలా ప్యూర్ శ్రేష్టమైనవి, ఆ ద్రాక్ష తీగలలోన నాటించాడటండి. దాని మధ్య పెద్ద గోడ, బురుజు అంటే గోడ కట్టించాడటండి. ద్రాక్ష తొట్టును కూడా తొలిపించాడటండి. ద్రాక్ష పండులు ఫలించాలని ఎదురు చూస్తున్నాడట పాపం. మంచి ఫలాలు రావాలి, మంచి పళ్ళు రావాలి. కారు ద్రాక్ష నోట్లో పెట్టగానే కారు పొల్లగా ఉన్నాయటండి, పళ్ళు ఊడిపోయినట్లు. ఇంకా చెడ్డ ద్రాక్షలు. ద్రాక్ష పళ్ళు ఎలా ఉండాలండి? చక్కగా ఉండాలి కదండి తినగానే. 22వ వచనం చూడండి, అందులోనే యెషయా గ్రంథం, క్షమించండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం. ఈ పళ్ళు కోసం చెప్తున్నాడు, ఆత్మఫలాల కోసం. ఏమండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22. ఇదేంటి, ఏం ఫలాలు కావాలని కోరుకుంటున్నాడు? చదవండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి కంటతా పెట్టేస్తున్నాం. చదవండి. అయితే ఆత్మకు కూడా పళ్ళు కాస్తున్నాయట. ఆత్మకు కూడా పళ్ళు ఏంటట? దానికి వచ్చే పళ్ళు ఏంటట? ప్రేమ, సంతోషం, అందరితో సమాధానం, అన్నిటి కోసం ఎదురు చూసే దీర్ఘశాంతం, అందరిపైన దయ చూపించే దయాళత్వం, అందరితో మంచిగా వ్యవహరించే మంచితనం, నమ్మకం దేవుని మీద, ఎవరేమన్నా పట్టించుకోలేని సాత్వికం, కోరికను అణుచుకునే నిగ్రహం. ఇవన్నీ ఏంటట? ఆత్మఫలములు.
ఆత్మఫలములు అంటే ఆత్మకు దేవుడు పళ్ళు కాయమని యేసుప్రభు ద్వారా శుభ్రంగా నిన్ను కడిగి, ఏమండి, నిన్ను చక్కగా గర్భఫలంగా తల్లి కడుపులో నుంచి నిన్ను బయటికి రప్పించి, నాయన నాకు పళ్ళు కావాలరా నీ నుంచి. ఏమండి, నవధాన్యాలు తింటారు చూసారా? నవధాన్యాలు మంచివాట. అంటే పప్పులు, ప్రోటీన్స్ ఉంటాయి ఎక్కువ పప్పులు. ఏముంటుందో తెలుసా అండి? ప్రోటీన్ ఫుడ్. ఫ్యాట్ కంటెంట్ తక్కువ, అందులోని ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే అది ఆరోగ్యం. అలా దేవుడు ఎన్ని ఫలాలట? 9 ఫలాలు. ఆత్మఫలాలు అంటే 9 కదండి. ఈ 9 ఫలాలు ఎవరి కోసం కాయాలని? ఎవరి కోసం? గర్భఫలంగా పుట్టిన నీ నుంచి ఆత్మఫలాలు రావాలి నాయన. మరి నాకు ప్రతిఫలం ఇవ్వవా నువ్వు? నీ కొడుకునిచ్చాను, నాకు ప్రతిఫలం ఇవ్వవా? నీకు పళ్ళు ఇచ్చాను, నాకు ప్రతిఫలం ఇవ్వవా? నీకు ఎన్ని చేస్తున్నాను, నాకు ఇచ్చే నువ్వు ప్రతిఫలం ఏంటి? దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడ్డా? లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. ఉపమానం యేసుప్రభు వారు చెబుతున్నారండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందట. పాపం యజమాని వస్తున్నాడట, రోజు చూస్తున్నాడట, కాలం వచ్చినప్పుడు చూస్తున్నాడట, ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 సంవత్సరాలు అయిందయ్యా ఈ చెట్టును నాటి, 3 ఏళ్ళు అయిందయ్యా, నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను, పళ్ళు కావాలి నాకు, పళ్ళు. అంటే దేవుడు కూడా పళ్ళు తింటాడా? దేవుడు తినే పళ్ళు మీలాంటి యాపిల్ పండు, ఏమండి, బొప్పాయి పండు, పనస పండు, ఈ పళ్ళు తిండా ఆయన. నీ నుంచి వచ్చే నీతి క్రియలనే ఫలములు దేవుడు తింటాడట. నాకు ఆకలేస్తుంది నాన్న, నాకు పళ్ళు పెడతావా? నాయన ఆకలేస్తుంది కొడుక, నాకు పళ్ళు పెడతావా? అంటే దేవుడు ఈరోజు మనుష్యుల కొరకు ఎదురు చూస్తున్నాడు ఫలములు రావాలి అని. అందుకు చెట్టుగా నిన్ను భూమి మీద నాటి నీ నుంచి ఫలాల కోసమైన ఎదురు చూస్తుంటే 3 సంవత్సరాలు చూశారటండి చెట్టేసి. ఒక చెట్టు కనీసం 3 సంవత్సరాల కాపు వచ్చేయాలి కదండి. మనమైతే మనుషులం కాబట్టి ఎదగడానికి, ఫలం రావడానికి సుమారు బైబిల్ ప్రకారంగా ఫలాలు ఎప్పుడు వస్తాయి తెలుసా అండి? ఎప్పుడు వస్తాయి మీరు చెప్పండి? యేసుప్రభు 12వ ఏటే పళ్ళు వచ్చేసాయి ఆయనకి. ఏంటి, మనకి చిన్నప్పుడు నువ్వు పాలదంతాలు రావడం ఆ పళ్ళు కోసం చెప్పటం లేదు. యేసుప్రభు 12వ ఏట తల్లిదండ్రులు వెతుక్కొని వచ్చి, నాయనా ఏం చేస్తానంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అమ్మా నీకు? అంటే 12వ ఏటే తండ్రి పనుల మీద ఉండాలి అంటే తండ్రి కోసం ఎన్ని బాధ్యతలు. 12వ ఏట బాధ్యత తండ్రికి, తండ్రి మీద బాధ్యత కుమారునికి. అంటే అప్పుడే పళ్ళు వచ్చేసాయా? ఫలాలు కాసేస్తేనే అప్పుడే. అంటే ఆ ఇంచుమించు 10వ ఏట నుంచి మనమంతా దేవుని కొరకు పళ్ళును కాయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఏమండి, పెళ్లి చేసిన తర్వాత ఏమమ్మా ఇంకా కాయ పండు ఏం రాలేదా అడుగుతాం. ఏం కాయ పండు? దేవుడు ఎదురు చూసేది పెళ్ళైన తర్వాత కాయ కోసం, పండు కోసం కాదు. అసలు నీ నుంచి ఏమైనా కాయ పండు ఏమైనా వస్తున్నాయా? లేదా ఊరి మీద ఉన్న కాయలన్నీ తినేస్తున్నావు. ఏం కాయలు? తలకాయ, మెడకాయ, కందనకాయ, అన్ని కాయలు తింటాం, ఆకుకూరలు, కాయగూరలతో సహా. ఇన్నిటిని తినే మనం, ఏమండి, దేవుని కోసం ఈరోజు భూమి మీదకి వచ్చి ఆయన కోసం ఫలించవలసిన మనం చూస్తున్నాడే. 10 ఏళ్ళు అయిపోయింది వీడికి బిడ్డనిచ్చి, 20 ఏళ్ళు అయిపోయిందే పిల్లల్నిచ్చి, ఏమండి 30 ఏళ్ళు అయిపోయింది ఏమండి భూమి మీద నేను పంపి బతికించి. ఏవి పళ్ళేవి? 3 ఏళ్ళుగా చూస్తున్నాడట. అప్పుడు ఏమైంది? ఏమీ దొరకలేదు గనుక దీనిని నరికేయి. ఎందుకురా బ్రతికొండటం, ఎందుకురా ఈ చెట్టు ఉండటం, నరికేయి. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పునైతే వాడయ్యా చంపేకయ్యా బాబు, చంపేకు. ఈ చెట్టు లేవడానికి నేను ఎంత కష్టపడ్డాను, ప్రాణం పోసాను, అవునా? నా రక్తం అంతా కార్చాను ఈ చెట్టు కోసం, అవునా? 2 చేతుల్లో మేకలు వేసుకున్నాను బాబు, కాళ్ళకి పెద్ద మేకులు వేస్తారు, ఒంటి నిండా కొరడా దెబ్బలు కొట్టేశారు, నెత్తి మీద పెద్ద కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టి కూర్చేశారు, బరువైన కాడి నా మీద మోయించేశారు, చివరికి చంపేసి రక్తం అంతా కార్చేశారు. నాయన ఒక్కసారి నా ముఖం చూడయ్యా. అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎందో వచ్చినామండి, ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే లేని ఏళ్ళ
యజమాని కదా మీరే నరికేయండి అంటున్నాడు. అంటే దేవుడు ఈరోజు మనిషికి ఇన్ని రకాలైన పళ్ళుని ఇచ్చి ఆరోగ్యవంతులుగా మీరు ఉండండి, బ్రతకండి అని చెప్పింది ఏమండి మీకోసం మీరు బ్రతకడానికా, లేదా దేవుని కోసం ఈ బ్రతుకుని ఇవ్వడానికా? దేవుని కొరకు ఫలములు ఫలించవలసిన మనం, దేవుని కోసం బ్రతకవలసిన మనం, చివరికి మనకిచ్చిన గర్భఫలాలను కూడా దేవుని కొరకు ఫలింప చేయవలసిన మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం అన్నిటినీ వాడేసుకుంటున్నాం. చివరికి మన నుంచి దేవుడికి రావలసిన ఫలములు కూడా రానివ్వకుండా ఏమండి దేవుడు మన నుంచి ఎంత చక్కటి రుచికరమైన పళ్ళును తినాలనుకుంటున్నాడు. అమ్మ నువ్వు నాకు బిర్యానీ వండి పెట్టమని దేవుడు అంటలేదు. ఏమండి బలి అర్పణ, నువ్వు ఒక మేక మాంసం కోసేసి నాకు మేక కూర ఉండని అనలేదు దేవుడు, నాకు తలకాయ కూర ఉండని అనలేదు. బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నీకు శరీరం ఇచ్చాను కదా, ఆ శరీరంలోంచి నాకు మంచి ఫలములు ఇస్తావా నాయన? ఏమండి ఆత్మఫలములు, ఆత్మఫలములు, నీ ఆత్మ నుంచి నాకు మంచి పళ్ళు కావాలి నాయన, నేను తినాలనుకుంటున్నాను నాయన. అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయండి మనలో? 32 పళ్ళు కాదు, ఆత్మఫలాల్లో ఉన్న 9 ఫలాల్లో ఏమండి మరలా చదువుతాం ఒకసారి ఆ మాట. నిజంగా ఎన్ని పళ్ళు మనలో ఉన్నాయో మీకు మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలుసు నా దగ్గర ఎన్ని పళ్ళు ఉన్నాయో, మీకు తెలుసు మీ దగ్గర ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఫలముల వల్ల దేవుడికి వచ్చే ఏంటి ప్రతిఫలం ఏంటి? ఏంటి ప్రతిఫలాలు? ఏంటి ఫలాలు? ఆత్మఫలమేమనగా ప్రేమ ఉందా మీ దగ్గర? ఎందుకు లేదండి, మా ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నాను. మీ ఆయన్ని ప్రేమించడం కోసం కాదు ఏమండి, నా పిల్లలు ఎంత ప్రేమిస్తున్నానండి. పందికి కూడా పిల్లలంటే ముద్దే. ఆ ప్రేమ కాదు. ఏ ప్రేమ కావాలి ఏమండి? దేవుని కొరకు నువ్వు ప్రేమించాలి. దేవుని కొరకు నువ్వు నీ భర్తను ప్రేమించు, దేవుని కొరకు నీ పిల్లల్ని ప్రేమించు, మీ కుటుంబం అంతా కలిసి దేవుని కొరకు ఒకరొకరు ప్రేమించుకోండి, దేవుని పని కోసం ప్రేమించుకోండి. ఏమండి ఎవరైనా ఏమని అన్నారంటే వాళ్ళు ప్రేమిస్తున్నారా? ఆ ప్రేమలు మనకు లేవు. ఏమండి నేను నా వాళ్ళని తప్ప ఇంకెవరిని ప్రేమించనండి. స్వార్థం ఇంకెక్కడుంది నీలో ఫలం? అంటే మొదటి పండే పోయింది, మొదటి పండే కుళ్ళిపోయింది. ఇక రెండో పండు ఏంటి? సంతోషం ఉందా మనకి? దేవునిలో సంతోషం అంటే ఏంటండి? శుభ్రంగా కడుపు నిండా ఆహారం కడుపు నిండా తినేసి పొందే సంతోషం కోసం చెప్పట్లేదు ఇక్కడ. దేవుని పని వలన పని చేసి వచ్చే సంతోషం, దేవుని పనిని జరిగించి వచ్చే ఆనందం. అమ్మని దేవుడు పని చేశానండి ఉందా సంతోషం? ఏముంది? దేవుని పని అంటేనే తప్పించుకొని పోయేవాళ్ళు ఎక్కువ మంది. అసలు దేవుడు పని అంటేనే రారు. ఏమండి దేవుడు పని అంటే ఇష్టం ఉండదు చాలామందికి. పనా తప్పించేసుకుంటారు. సమాధానం, సమాధానం అంటే జవాబు చెప్పడం కాదండి, అందరితో సఖ్యత. సమాధానము, సమాధానం అంటే నీ పొరుగునున్న వాళ్ళతో సమాధానం ఉందా? సంఘంలోని సహోదరులతో సమాధానం ఉందా? బయట వరకు ఎందుకంటే మన చర్చికే వచ్చి ఇలా ముఖం చూసి ఇలా తిప్పుకునే వాళ్ళు ఉన్నారండి. వందనాలు కూడా చెప్పరండి. ఏమండి వందనాలు ఏడు? యేసుప్రభు వారు బైబిల్లో ఏం చెప్పాడు? సహోదరులుగా మీరు ఒకరితోనొకరు, ఆ రెఫరెన్స్ తీయండి ఎక్కడుందో, ఒకరితోనొకడు వందనములు చెప్పుకొనుడి అనడా లేదా? అంటే నాకు ఈ పండు చాలా ఇష్టంరా, మీరు వందనాలు చెప్పుకుంటే నాకు ఇష్టంరా నాయన అని దేవుడు చెప్తే, ఏమండి ఈ ముసలి పళ్ళన్నీ ఏం చేస్తున్నాయి? ఈ మేలిం పళ్ళు, మేడి పళ్ళు. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకొని. ముద్దు అవసరం లేదులేండి, అంతవరకు ఎందుకు ఏమండి? పోనీ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టడం మీకు నచ్చదేమో. కనీసం ఏం చేయాలి? ఒకనికొకడు వందనాలు చెప్పండి. ఏమండి సెమినార్లో చిన్న పిల్లలు వచ్చి వందనాలు డాడీ, వందనాలు డాడీ. ఏమండి వాళ్ళు వందనాలు చెప్తున్నారండి. మరి మనోళ్ళు కొంతమందికి చూస్తే వీడికి వందనాలు చెప్పకూడదు మనం, ఈవిడికి వందనాలు చెప్పకూడదు మనం. గుడికి వస్తారు, వాక్యం వినడానికి వస్తారు, ఎందుకు వందనాలు చెప్పుకోరు? ఏమండి ఎందుకు వందనాలు చెప్పుకోరు? ఒకరితోనొకరు వందనములు చెప్పుకోనండి అన్నాడుగా. దేవుడికి నచ్చే పండు, దేవుడికి నచ్చే ఫలం. ఆయనకు నచ్చేది యాపిల్ కావచ్చు, సీతాఫలం కావచ్చు, ఇంకేదైనా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక పండు ఇష్టం, ఒకరికి మామిడి పండు ఇష్టం, ఏమండి ఒకరికి జామ పండు ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పండు. దేవుడికి మాత్రం చాలా పళ్ళు ఇష్టమైనవి ఉన్నాయి. ఆ పళ్ళు ఏంటని బైబిల్లో రాయిస్తున్నాడు. కళ్ళు ఉంటే ఆ పళ్ళు కోసం చూడండి. ఏం చూడాలి? ఏం చూడాలి? ఆత్మఫలాలు. ఏమండి సమాధానం. అందరితో సమాధానం ఉందా? వందనాలు చెప్తున్నావా? ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం. ఏమారా మీరు మాట్లాడరా ఒకరితోనొకరు? మీరు ఎన్ని చెప్పండి నేను వాళ్ళతో మాట్లాడలేనని.
ఎందుకు మాట్లాడలేవు? ఎందుకు మాట్లాడలేవు? ఎందుకు మాట్లాడడానికి మనసు ఒప్పట్లేదు? పళ్ళు లేవు నీకు, నరికేస్తాడు ఏదో రోజు, కంగారేం లేదు. ఎందుకంటే నీలో పళ్ళు కనబడలేదు అనుకో, దేవుడు చూస్తాడు. ఈయన చూస్తున్నాడు చాలా రోజుల నుంచి, చెట్టుకి అస్సలు ఒక్క పండు కూడా రావట్లేదు, వందనాలు చెప్పట్లేదు, ముఖం తిప్పుకుంటున్నాడు. ఈవిడు కూడా చెవులకు మాత్రం యాపిల్ పళ్ళు పెట్టింది. ఏమండి ఈ మధ్యన ఆడవాళ్ళు పెట్టుకునే చెవులకు కూడా ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయండి. సీతాఫలం పళ్ళు తాలూకు ఒక డిజైను, ఏమండి మామిడి పండు తాలూకు డిజైన్లు, ద్రాక్ష పళ్ళు తాలూకు డిజైన్లు, ఏమండి ఎన్ని రకాల పళ్ళు చెవులకు పెట్టేసుకుంటున్నారు. ఓకే, ఫోన్లో పెట్టుకోండి, తప్పులేదు, అలంకారానికి తప్పులేదు. కానీ ఆ పళ్ళు కన్నా మీ క్రియల్లో దేవుడు కనిపించే పళ్ళు ఏవి లేవు. సమాధానం లేదు, ఎవరితో సమాధానం లేదు. ఎవరైనా ప్రేమతో ముందుకు వచ్చి వందనాలు అమ్మా అనేసి అంటే పో నీకు వందనాలు చెప్పడం ఏంటి? నరికేస్తారు, జాగ్రత్త. మళ్ళీ ఎలాగంటే కోపం, మేము నరికేస్తారా మమ్మల్ని? మేము నరకం. దేవుడే గొడ్డలి చెట్ల వేరును పెట్టాడట. మళ్ళీ ఎక్కడ పెట్టాడట? గొడ్డలు తీసుకొచ్చి ఎక్కడ ఇంట్లో పెడితే బాగుంది మహానుభావుడు, సరిగ్గా వేరు ఎక్కడుందో అక్కడ పెట్టాడు. ఎర్త్ పాయింట్ తేడా వచ్చిందా వేరులతో పీకేస్తాడు నిన్నని. ఇంకా మరలా మొలిసేది లేదు, ఇంకా మరలా నీకు గెలిచేది లేదు, మొలిచేది లేదు, ఏమండి బతికేది లేదు. వేర్లతో సహా పెకలింపబడిపోతారు. దేవుడు భూమి నుంచి లాగేస్తాడు నేను, అదే వేరులతో లాగాడు. నీ అవశేషాలు కూడా భూమి మీద ఏమి ఉండవు. దేవుని పిల్లలారా, సమాధానం ఈ పళ్ళు ఉన్నాయి మీలో. ఇంకా దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఓపిక ఉందా? ఏమండి ఓపిక ఉందా? మన ప్రిన్సిపల్ కొన్ని ఓర్పు చెప్తానండి మీకు, ఎందుకు చెప్పాలి, మన కోసం చెప్పుకోవాలి కదా. పాపం ప్రిన్సిపల్ మీటింగ్ జరిగిందండి, ఆఖరి రోజు పరీక్ష రాస్తుంటే ఏమరా ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళందరూ దయచేసి ఉండండి, పాపం రాజేంద్ర బాబు గారు అనౌన్స్ చేశారు, మరి చాలా పనులు ఉన్నాయి, మరి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు చర్చల్లో ఉన్నారు, కానీ వాళ్ళు మొదటి నుంచి పని చేస్తున్నారు, మనం మాత్రం అన్నీ కూడా జాగ్రత్తగా పనులన్నీ అప్పచెప్పి వాళ్ళ మీద ఏ భారం లేకుండా చేయాలి అంటే అందరూ కూడా ఏదో ఉండిపోయేటట్లుగా ఏమండి మాట ఇచ్చేశారు అందరూ. అంతేనండి, సాయంత్రం 5 అయింది, ఒక్కరు లేరండి ప్రిన్సిపల్స్, అందరూ పరార్. అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే అయ్యగారు కోపం వచ్చింది. ఏం ప్రిన్సిపల్స్ అందరూ ఏరి? మీరు నమ్మరండి, పాపం రాజేంద్ర బాబు గారు అప్పటికే వాళ్ళ పిల్లలందరూ, ఆ సంఘం తాలూకా పిల్లలందరూ కూడా ఆ లైట్లు ఇప్పి వైర్లు పీకి అన్ని పనులు చేసుకొని అలిసిపోయి రాత్రి 8:30 అవుతుందండి నేను బయటకు వచ్చాను. చీకట్లో పాపం ఇంచుమించు ఒక 40 డేక్షాలు ఉండే పెద్ద పెద్ద అండాలు ఉన్నాయండి, తోముతున్నారండి వాళ్ళు. చీకట్లో తోముతుంటే బాధ అనిపించి వెంటనే అజిత్ కేకేసి రానా ఎక్కడున్న వెంటనే లైట్ వేయించి, దగ్గరుండి లైట్ వేయించండి, పెద్ద లైట్లు 2 పెట్టించాను అక్కడ. చీకట్లో తోముతున్నారు. మిగతా వాళ్ళు పిలిచాను, రానా కొంచెం సాయం చేయండి నాన్న, పిల్లలు ఒక్కలే ఉండిపోయారు. మరి ప్రిన్సిపల్స్ అందరూ ఏరి? దీర్ఘశాంతం ఉండాలా, ఓపికగా ఉండాలా చివరి వరకు. అమ్మ బాబు ఇప్పుడు ఉంటే బోళ్ళు పనులు, మనకు అక్కడ బోళ్ళు పనులు. ఏం పనులు? దేవుడు పని కన్నా గొప్ప పనులు ఏంటారా? రావడం లేటు, వెళ్ళిపోవడానికి మాత్రం తొందర. ఫస్ట్ మేము వెళ్ళిపోతాం. ఒక్కరు లేరండి. ఈసారి వచ్చే 2025 ప్రిన్సిపల్స్ అందరూ కూడా 3 రోజులు ముందు రావాలి, అయిపోయిన తర్వాత 3 రోజులు ఉండి సరితే వెళ్ళాలి. ఇది పనిష్మెంట్ వాళ్ళకి, నిజం. ఎందుకంటే ఓపిక లేదు, దీర్ఘశాంతం లేదు, సహనం లేదు. నీకుందా? ఓపిక ఉందా? ఓర్పు ఉందా? పనులన్నీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి పారిపోయారు? బాధ్యతలు విస్మరించి తప్పించుకొని వెళ్ళిపోతున్నారా మీరు? చాలా శాంతం కావాలి, దీర్ఘంగా ఉండాలి. ఒకవేళ నేను ఒక మాట అన్నా, ఇప్పుడు ఒక మాట అన్నాను కూడా కొంతమందికి సుర్రమని కోపం వస్తుంది. ఎందుకంటే ముక్కు మీద ఉంటుందండి కోపం. ఏమో నేను ఎప్పుడు చూడలేదు, కానీ అంటే ముక్కు మీద కోపం ఎందుకంటే ముందు కొంతమంది ముక్కుని ఇలా ఎగరేస్తుంటారు కోపం వచ్చినప్పుడు. అంటే సెగలు వచ్చేస్తుంటే లోన పొగలు సెగలు వచ్చేసి ఆ 2 తాలూకు అంచుల్ని ఇలా ఆడిస్తుంటారు అనమాట, డైనోసార్ లాగా. ఏమండి ఎర్రగా అయిపోతుంటుంది, కోపం వచ్చింది, ముక్కు మీద కోపం అంటారు దానికి. ముక్కు కందిపోయినట్టుగా, యాపిల్ పండులాగా, టమాటా పండులాగా. ఏమండి కోపం రాకూడదు అంటున్నప్పుడు సర్దుకోండి. మిమ్మల్ని సరిచేయడానికి వాక్యం చెప్తున్నప్పుడు పళ్ళు కావాలర్రా, చక్కగా మంచి మంచి పళ్ళులా తయారవ్వండర్రా అంటే సూపర్గా స్నానాలు చేసి పెట్లు పట్టుకొని వెళ్ళిపోయారండి, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారండి. ఎవరు చేస్తారని? మీరు పళ్ళా? మీ పిల్లలకి ఏం పళ్ళు నేర్పిస్తారు మీరు? సమాధానం, దీర్ఘశాంతం, ఇంకా తర్వాత పండు దయాళత్వం. దయ ఎవరి మీద దయ ఉందా? అయ్యో మేము వెళ్ళిపోతే ఎలా కష్టపడతారు పిల్లలందరూ, ఎలా కష్టపడతారు, అయినా వాళ్ళ మీద ఇన్ని బాధ్యతలు. పర్లేదండి, వైజాగ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ ఆడవాళ్ళు మొగలు నెంబర్ 1. నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? మళ్ళీ బాగా పని చేస్తారట, మనకి పెద్ద కిరీటాలు, వీళ్ళు పెద్ద సన్మాన పత్రాలు. మీ సన్మాన పత్రాలు మాకు అవసరం లేదు. మీరు వెళ్ళిపోయినా
ఎందుకంటే మా దగ్గరున్న పిల్లలు అలా మేము ట్రైనప్ చేసాం. కొంతమంది పిల్లలండి నిజంగా చాలామంది మంచి పిల్లలు ఉన్నారండి. వాళ్ళు పాపం వెళ్ళరా నాన్న మీరంటే, వెళ్తామన్నా పర్లేదు, పనులు ఉన్నాయి కదా, పని చేసి వెళ్తాం. కొంతమందిని చూశారండి నేను, వెరీ గుడ్, పనులు చేసి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు, దేవుని పనులు చేయడానికి దయ కలిగిన వాళ్ళు, దయాలుత్వము, మంచి పళ్ళు కదండి అలాంటివి, మంచి పళ్ళు ఉన్న పిల్లలు. తర్వాత మంచితనం. ఎక్కడుంది మంచితనం? నీ దగ్గర మంచితనం ఉందా? అంటే ఏ మాట విన్నా మంచిగా స్వీకరించే మనస్సు, ఎవరేమన్నా పట్టించుకోలేని మంచి మనస్సు. ఏమండి, ఎవరు నిన్ను కోప్పడినా సరే నువ్వు దానికోసం పెద్దగా తీక్షణంగా ఆలోచించలేని ఉదారమైన మనస్సు, పొరుగు వారికి సాయం చేద్దామనే మంచి మనస్సు. ఏమండి, నీ కలిగింది 10 మందితో పంచుకుందామనే శ్రేష్టమైన మనస్సు, అది మంచితనం అంటారు దాన్ని. మంచితనం అంటే 10 మందితో మంచిగా ఉండండి అన్నారండి పెద్దలు. అందరితో మంచిగా ఉండాలి కదండి, అందరితో నువ్వు మంచిగా సమాధానంగా అందరితో కలిసిమెలిసి ఏమంటే సఖ్యతగా నువ్వు ఉండాలి. నువ్వెంత అంటే ఎలా? మంచితనం లేదు, దయాలుత్వం లేదు, దీర్ఘశాంతం లేదు, ఇంకా సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఇంకేంటి మిగిలిన పళ్ళు? విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఏమంటే విశ్వాసం ఉందా? దేవుడి మీద నమ్మకం ఉంది. ఎక్కడుంది నమ్మకం? నమ్మకం ఉంటే నువ్వు ఇలా ఉండవు. నమ్మకం ఉంటే దేవుని కోసం చివరి వరకు నమ్మకంగా ఉంటావు. నమ్మకం అనేది చివరి వరకు ఉండాలి. విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. నీ ఆశలు ఎన్నో. ఇంటి దగ్గర మీ ఆవిడ ఫోన్ చేద్దాం, వచ్చే ఏంటంటే సెమినార్ అయిపోయింది కదా, ఇంకా రాలేదా? రాత్రినే పెట్టుబడుకుని బయలుదేరి. ఇలా ప్రసంగం అవ్వకముందే ఇంకా నేను విన్నానండి, ప్రసంగం అవుతుందండి, నాన్నగారు మాట్లాడుతున్నారు. నిజంగా మహానుభావుడు ఎప్పుడు లేని అని అంత ఎక్కువసేపు చెప్పారు ఆయన. ఏదో తండ్రి గారు నోటప్పుడు మాటలు వస్తున్నట్టు మనం వినాలని ఆశపడాలి, కానీ భోజనానికి వెళ్ళిపోయేటండి. మీరు అన్నం పెడతారా పెట్టరా? మాకు అర్జెంట్గా మేము వెళ్ళిపోవాలి. వాక్యం వినవా? ఏమండి, వాక్యం వినవా? మరి నీకు ఈ పళ్ళు తీసేకి ఏం చేయాలి చెప్పండి? ఏమండి, నీ నుంచి మంచి పళ్ళు రానప్పుడు దేవుడు ఏం చేయాలి? నీ ముందు పళ్ళు తీసేస్తాడు దేవుడు. అలాంటి పరిస్థితిని తెచ్చుకుంటున్నారు ఈరోజు సమాజంలోని వాళ్ళు. దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు ఫలములు లాంటి వాళ్ళమని చెప్పుకునేవాళ్ళు. దేవునికి వచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? మీ వల్ల ప్రతిఫలం ఏంటి? దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి ఏమైనా మేలు జరుగుతుందా? ఆశా నిగ్రహం లేదు. నీలో ఎన్నో ఆశలు ఉన్నాయి, నీలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, నీలో ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి. అయితే కంట్రోల్. వెళ్ళిపోవాలండి అర్జెంటుగా, ఇక్కడ ఉండలేమండి బాబు, ఇదంతా చల్లండి బాబు, మా ఇంటి దగ్గరికి వెళ్తే వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చండి. ఇలాంటి వాటి కోసం కష్టానికి భయపడి పారిపోయేవాళ్ళు, సుఖానికి అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళు ఏ ఫలాలు ఉన్నాయి చెప్పండి? నిజంగా ఇటువంటి ఫలాలు మనలో నిజంగా ఉన్నాయా? దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్తారా నాయన, నాకు అలాంటి ఫలాలు ఇస్తారా? అందుకే యేసుప్రభు అన్నాడు, నేను ఎవరో తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీరెవరో తెలుసా? దాని నుంచి వచ్చిన తీగలు మీరంతా నా నుంచి. మరి ఏమండి, ద్రాక్షవల్లి పచ్చగా ఉంటేనే కదండి తీగలు కూడా పచ్చగా ఉండేవి. ఎదుగుతాయి, అంటుకొని ఉండాలి. ద్రాక్షవల్లిని అంటుకట్టుకొని ఉండాలి, దేవుడు పనిని అంటుకట్టుకొని ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుని కొరకు మంచి ఫలం. దేవుని కొరకు నిలబడగలరా? దేవుడి కోసం ఉండగలరా? దేవుని కోసం త్యాగాలు చేయగలరా? దేవుని కార్యక్రమం అనేసరికి నిలబడి చివరి వరకు నమ్మకంగా మీ నమ్మకత్వాన్ని మీరు చూపించగలరా? ఎవడైనా నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నన్ను కాదని మీరు ఎక్కడికి వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుంటే మీరు చేయలేరురా, ఎందుకంటే ఎండిపోతారు మీరు. ఎందుకంటే పైన అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగే. ఏమండి 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతావయ్య. నీ బ్రతుకు ఎండిపోతుంది.
దేవుని నుంచి నువ్వు వేరైపోతే ఎండిపోతావు. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ. మీరు మంచి కాపు కాస్తే, మీరు మంచి ఫలాలు ఫలిస్తే, మీ నుంచి మంచి ఫ్రూట్స్ దేవునికి వస్తే, దేవుడు వాటిని ఆస్వాదించి పొంగిపోతాడటండి. దేవుడు బహుగా సంతోషిస్తాడట. ఆయన వస్తున్నాయా దేవుని కోసం? ఇవ్వగలుగుతున్నావా దేవుని కోసం? ఈరోజు నిజంగా దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్నాడు. నాయన మీకోసం ఇన్ని చేశాను కదరా, నా కోసం నేను నువ్వు కొన్ని మీరు చేయలేరా? నేను అడిగిన కొన్ని కూడా నా కోరికను మీరు తీర్చలేరా? మీ బ్రతుకునే నేను పండిస్తున్నానే, అలాంటిది నా కోసం ఒక పండును మీరు ఇవ్వలేరా? నా కోసం నేను కోరుకున్న ఫలాలు మీ బ్రతుకుల్లో నుంచి మీరు నా కోసం మీరు ఫలింప చేయలేరా? అలా ఫలించాలంటే మీరు ఎక్కడుండాలి? కీర్తన గ్రంథంలో చెప్పాడు కదా ఒక మాట. కీర్తన గ్రంథంలో చెప్పాడు, ఎక్కడట? నీటి కాలువల యోరను నాటబడినదై. మీరు ఎప్పుడు బాగా ఫలిస్తారో తెలుసా? మీరు బాగా దేవుని కొరకు ఫలించాలి అంటే, మీ నుంచి మంచి ప్రతిఫలాలు దేవునికి రావాలి అంటే, మీ బ్రతుకుల నుంచి దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఆస్వాదించాలి అంటే, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలోని 3వ వచనం, అతడు నీటి కాలువల ధరిని ఓరనంటే కరెక్ట్గా అంచుని నీళ్లు పుష్కలంగా అందే చోట నాటబడిన వాడై. అసలు ఆకెందుకు వాడుతుందండి? నీటి దగ్గర ఉన్నా కదా, 24 hours సప్లై వాటర్, నీకు ఎంత కావాలో చెట్టు తీసుకుంటూనే ఉంటుంది. ఆకు వాడక కాలం, నీ కాలమందు నువ్వు ఫలం ఇచ్చేస్తావు. ఒక మామిడి చెట్టుకు కాలం ఏమండి? ఎండాకాలం. ఇప్పుడు అంతా నెక్స్ట్ మంత్ నుంచి అంతా కూడా పూత పూసే సీజన్. మనకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కల్లా మంచి పళ్ళు వచ్చేస్తాయి మనకి. కాలం, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేసేదంతా కూడా సఫలం సఫలం సఫలం. ఇవేవో చెట్ల కోసం పళ్ళు కోసం దేవుడు చెప్పటం లేదు. మీ నుంచి దేవుడు కోరుకుంటున్న వాటిని నిజంగా ఆయన అనుకున్నట్లుగా మీరు చేస్తే, మీరు కోరుకున్నది సఫలం చేస్తారటండి. ఎంత గొప్ప మాట ఇచ్చాడండి. నిజంగా మీరు కోరుకున్నట్లుగా మీరు ఆ ఫలాలు కానీ నాకు వస్తే, అతడు చేయునదంతా సఫలం, సక్సెస్ సక్సెస్ సక్సెస్. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? మీ కుటుంబాలు సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? మీరు చేసే పనుల్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారా? అయితే నీటి కాలువల యోరను. ఇంతకీ నీటి కాలువలు అంటే ఏంటి? అవేనండి వాక్యపు జలధారలు, జీవజలములు. అంటే ఎప్పుడు వాక్యం వినటం, వాక్యం దగ్గరకు రావటం, వాక్యాలు నేర్చుకోవటం, వాక్యాలు నేర్పించటం, దేవుని పనిలో ఎల్లప్పుడూ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఉంటే ఫలించేస్తుంటారు దేవుని కోసం బహుగా. ఎన్ని ఫలాలు! ఏమంటే ప్రతి ఆదివారం గమనిస్తుంటండి, పొద్దున్న వచ్చేవాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళు. సాయంత్రం ఎప్పుడు కనబడే ఫేసులు కనబడుతుంటాయి. ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కనబడుతూనే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు ఫలించడానికి ఎక్కడ నాటపడ్డారు? ఆకువాడక తమ కాలమందు ఫలము రావాలంటే నీటి కాలువలు. ఇదిగోండి ఈ వాక్యం వినబడే చోటు, ఈ వాక్యం అనే నీళ్లు ప్రవహించే చోటు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారట. పుష్కలమైన వాక్యం ఎక్కడైతే అందుతుందో అక్కడే కదండి అభివృద్ధి. లోకంలో మేడలు కట్టామా లేదా, బళ్ళు కొన్నామా లేదా, డబ్బు సంపాదించి, ఇది కాదండి అభివృద్ధి. లోకం అనేది అభివృద్ధికి అర్థం మార్చేసింది. తప్పది. అభివృద్ధి అంటే ఫిజికల్గా డెవలప్ అవ్వడం కాదండి అభివృద్ధి అంటే. అభివృద్ధి దేవునిలో అంటే ఆయన పనులలో మీరు, మీ కుటుంబాలు నిమగ్నం అవ్వటం, మీరు, మీ కుటుంబాలు పాలిభాగస్తులు అవ్వటం. అప్పుడు మీరేమవుతారు? ఫలిస్తారు. జీవజలముల వెంట మీరు ఉంటే, ఇంతకీ జీవజలాలు ఏంటో చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38. ఎవరైతే నన్ను నమ్ముతారో, వాక్యం చెప్పినట్లుగా వాని కడుపులోనే పెడతాడటండి జీవజల నదులు. ఇంకేం ఫలం అండి? ఏమండి, ప్రతి నాగరికత వెలసెల్లడానికి నీరే కారణం అండి. నైలు నదీ నాగరికత, సింధు నదీ నాగరికత, ఈరోజు నాగరికతలు వెలసెల్లడానికి నీళ్లు ప్రాముఖ్యం. ఇక మీ గర్భంలోనే దేవుడు జీవజలముల వాక్యపు ఓటలు పెట్టేస్తాడట. ఏమండి,
వాక్యపు ఊటలు కదండి. ఏమిటి వాక్యం కొంతమంది బోధకులు చెబుతుంటే వాళ్ళ కడుపులో నుంచి జీవపు ఊటలు వస్తుంటాయి. మీరు ప్రతి ఆదివారం ఎన్ని సంగతులు మీ తండ్రి కడుపులో నుంచి, ఎన్నో మాటలు. ఏమిటి మా తండ్రి గారు ఎంత మంచి మాటలు చెబుతున్నారండి మాకు. ఎందుకంటే ఆయన కడుపులో ఏముంది? జీవజలముల ఊట. ఈ మాటలన్నీ మీరు వినటం వల్ల మీ మనసుకి ఎంతో సంతృప్తికరం, ఆనందదాయకం. ఆహా, నిజంగా ఎంతో ప్రశాంతత. ఆ వాక్యం విన్నప్పుడల్లా మనలో ఎంతో ధన్యత. మన పిల్లలకు వినిపించడం వల్ల ఎంత మేలు, ప్రశాంతత కుటుంబంలో. ఇవన్నీ వింటే అందరితో సమాధానంగా ఉంటాం కదండి, ఎవరితో గొడవలకు వెళ్ళం కదండి. కుటుంబంలో సఖ్యత, శాంతి, సమాధానం ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? మీరు నా కోసం వచ్చినప్పుడు, నా మాటలు విన్నప్పుడు. మీరు దేవుడి మాటలు వినకుండా ఏదో పని మీద ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు కొట్టుకోవడమే, ఫైటింగ్, వార్. ఎందుకు సమాధానం లేదు? ఎందుకు ఇంట్లో గొడవలు, కుటుంబం మధ్య తగువులు, కుటుంబం మధ్య అల్లర్లు? ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో సంబంధం లేదు. దేవుని కోసం మంచి ఫలాలు నువ్వు ఫలించటం లేదు. మంచి పళ్ళు దేవునికి నువ్వు అందించటం లేదు. తీసుకో తండ్రి, తీసుకో, నా నుంచి ఏం కావాలో తీసుకో నాయన. నువ్వు నచ్చే, నీకు మెచ్చే పండు ఏడు చెప్పు, నేను ఆ విధంగా ఉంటాను. నేను నా ఆత్మకు మంచి ఫలాలు కాయాలని నువ్వు అనుకున్నావు కదా, ఇదిగో తండ్రి కాశాను, తండ్రి కాశాను. అప్పుడు నిన్ను చూడగానే దేవుడు కడుపు నిండిపోతుంది. ఆహా, నా కొడుకు ద్వారా ఎంత మంచి పళ్ళు వచ్చాయి, నాకెంత మంచి ప్రతిఫలాన్ని ఇచ్చాడు నా కుమార్తె ఇచ్చింది. దేవుడు సంతోషించాలి కదండి, ఆనందించాలి కదండి. అవేనండి ఇక్కడ చెబుతున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు. దేవుని కొరకు ఫలము. మీ ఫలాలు ఎవరికి కావాలి? దేవుని కోసం, దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తుని వేరొకని చేరుటికై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైన వారైతిరి. ఎందుకు మీరు చచ్చిపోయి తిరుగు బ్రతికారో తెలుసా? బాప్తిసం ద్వారా. దేవుని కొరకు ఫలించాలి, దేవుని కోసం మీరంతా బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి దేవుడు కోరుకుంటున్నాడండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును. మీ పళ్ళు, ఫలం అంటే పళ్ళు. మీరు బాగా మంచి పళ్ళు కాయడానికి, ఆ పళ్ళు స్టాండర్డ్గా ఉండటం కోసం ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంటిని, నియమించి తిని అంటున్నాడు. చూడండి, ఏమండి, నిజంగా దేవుడు కోరుకున్న ఫలాలు, దేవుడు ప్రతిఫలం కోరుకుంటున్నాడు మన నుంచి. ఏమండి, మనకి ఎవరైనా సాయం చేస్తే తిరిగి ప్రతిఫలంగా ఏదో చేయాలి అనుకుంటాం కదా. ఏమండి, మనకి ఎవరైనా ఒక పూట అన్నం పెట్టారనుకోండి, తిరిగి వాళ్ళకు కూడా పిలిచి అంత అన్నం పెట్టాలి అనుకుంటే, ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే అది ప్రతిఫలం. మనం పొందిన ఫలానికి తిరిగి అందించవలసిన ప్రతిఫలం అది. మరి దేవుడి దగ్గర నుంచి ఇన్ని ఫలాలను పొంది, అటు శారీరకంగా పొంది, ఇటు ఆత్మ సంబంధంగా ఎన్నో మేలులను పొంది, అటు యేసు ప్రభు నుంచి ఎన్నో మేలులను పొంది, మన పాపాలకు ప్రక్షాళన పొంది, ఇన్ని పొందిన తరువాత దేవుని కొరకు ఏ ఫలము ఫలించకపోతే ఏమండి, దేవుడికి వచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? మన నుంచి దేవుడు ఆశపడుతున్నాడు. మీ బ్రతుకులను ఫలంగా తనకు కావాలి అనుకుంటున్నాడు. మీ బ్రతుకులను దేవుడు రుచికరంగా ఆస్వాదించాలి అనుకుంటున్నాడు. నీ బ్రతుకుల నుంచి నాకు మంచి మంచి పళ్ళు కావాలి నాయన నాకు. అలా నిజంగా ఎవరైతే దేవుని మాటను గౌరవించి చేస్తారో వాళ్ళే దేవునికి నిజమైన ఫలములు ఫలించేవాళ్ళు. లేదా గొడ్డలి చెట్ల వేరున పెట్టబడింది. ఫలింపని ప్రతి తీగ ఎలాగైతే కత్తిరించబడి నరికి అగ్నిలో గుండంలో పాడవేయబడుతుందో, ఆయన కొరకు ఫలించిన వాళ్ళందరూ కూడా కట్టకట్టి దేవుడు ఎక్కడ వస్తాడు? పాతాళం, నిత్యాగ్నిగుండం. అక్కడికి వెళ్ళకూడదు. అందుకే దేవుని కొరకు అనుకూలమైన ఫలములు మనం ఫలించాలి. మన బ్రతుకులే ఒక చక్కటి ఒక పళ్ళు గంపగా మారిపోవాలి. నా బ్రతుకే పళ్ళు గంప నాయన నీకు. ఇదిగో నా కుటుంబం, నా కొడుకు, నా కూతురు, నా వాళ్ళందరూ, నా బంధువులు, నా స్నేహితులు, ఇదిగో ఇదంతా మేమంతా పళ్ళు గంప. ఆస్వాదించు నువ్వు. మాకు బ్రతికిచ్చినందుకు ఇదిగో మేమంతా నీకే. నీకు రుచికరంగా మారడం కోసం, నీకు సంతృప్తిని ఇవ్వడం కోసం, నీకోసం పళ్ళుగా మారిపోయావు నాయన. ఫలాలు తీసుకొస్తున్నావు నాయన మా బ్రతుకులో. శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ప్రేమ, ఇలాంటి వాటన్నిటిని కలిగిన వారముగా మనం ఉండగలుగుతున్నావా? మారగలుగుతున్నావా? దేవునికి అనుకూలమైన పళ్ళుగా, ప్రతిఫలంగా మనం మారగలుగుతున్నావా? ఆలోచించండి. దేవుడికి అనుకూలమైన మంచి ఫలములు
ఫలించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మా కొరకు మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మా నోటి రుచి కోసం ఎన్నిటినో మీరు అందించారు. కానీ మీకు రుచికరంగా మేము మారలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆయన క్షమించండి. మీ కొరకు అనుకూలమైన ఫలములు ఫలించే వాళ్ళుగా ఉండులాగున, మీకు మంచి ప్రతిఫలాన్ని అందించే నీ ప్రియకుమారులుగా ఉండులాగున మమ్మల్ని అందరినీ వాక్యము ద్వారా సరిచేస్తున్నందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.